బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపి 4 కోట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబ దందాలు చాలా దారుణమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక వ్యక్తి బతికుండగా వారు చనిపోయినట్లుగా ఒక ధృవీపత్రాన్ని తీసుకొని 4 కోట్ల భూ కబ్జాను చేసి ఈరోజు రాజకీయ నాయకుడు అంటే ఆదర్శం ఉండవలసిన నాయకుడు ఈరోజు నలుగురు దగ్గర రాజకీయ నాయకుడిని నవ్వులు పాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నా తండ్రితో సమానమైన తమ్మినేని సీతారాం అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడాడు. అదే సమయంలో ఆయన బహుశా తమ్మినేని సీతారాం జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తి తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఈ భూ కబ్జా చేసే ఆలోచన శ్రీకాకుళం ప్రజానీకానికి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే బతికున్న మనిషిని ఒక ఆస్తి కోసం నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఒరిస్సా మహిళతో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని తన తనయుడి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు భూమి కబ్జా చేయడానికి పాల్పడడం అనేది ఈరోజు శ్రీకాకుళం రాజకీయ చరిత్రకి కళంకం తీసుకొచ్చాడు. రాజకీయ నేతలకి అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారు. ఈ రోజు ఆయన స్పీకర్ గా ఉండి రాజ్యాంగ పదవిలో గతంలో ఉండి రాజకీయ పదవులు వాడి రాజకీయంగా చాలా ప్రసంగాలు చేసిన వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈ రోజు రాజ్యాంగ పదవిలో ఉండే వ్యక్తి ఎంత ఉందాగా ఉండాలో మనం గత 5 సంవత్సరాల్లో వారిని చూసాం. ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఆయన మాట్లాడిన సందర్భంగా చూసే అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్నో విషయాలు వారు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ రోజు రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులపైన ప్రత్యర్థి పార్టీలపైన ఆయన విడిచిపెట్టే విధానాన్ని కూడా మనం చూసాం. అన్యాయంగా అప్పుడు శాసనసభ్యులు కూడా ఆయన శాసనసభ స్థానంలో కూర్చొని అన్యాయంగా వారిని బయటకు గిరిచేసే సందర్భాలు కూడా సస్పెండ్ చేసి బయటకు గిరిచేసే సందర్భాలు కూడా మనం చూసాం. ఈ రోజు తమ్మినేని సీతారాం ఈరోజు రాజకీయ వ్యవస్థలో మొత్తం ఒక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పోలీస్ యంత్రాంగం వారు గుట్టును రట్టు చేసే విధాన్ని వారు చూస్తుంటే పోలీసింగ్ యంత్రాంగాన్ని కూడా అభినందించాలి. ఈ రోజు ఇలాంటి వ్యక్తుల్ని ఏరి పారేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాలంటే చట్టం తన పని తాను చేసిపోతుందని తమ్మినేని సీతారాం చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నాయకులు ఉన్నా కనీసం గౌరవం లేకుండా మాట్లాడే సందర్భాలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి ఈరోజు భూ కబ్జా చేసి శ్రీకాకుళంలో ఇప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అలాంటి కార్యక్రమాలకు వారసులుగా ఉండి అవినీతి అక్రమాలకు వారసులు తమ్మినేని సీతారాంని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని వారిని ఖచ్చితంగా ఏదైతే ఉందో వారిని న్యాయం చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనిని ప్రతి ఒక్కరు కూడా అన్ని పక్షాలు కూడా దీన్ని ఖండిస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక స్పీకర్ పదవిగా అప్పుడు ఉండి కళంకం చేయించారు. ఏ స్పీకర్ కూడా రాజ్యాంగ పదవిలో ఉండే ఏ స్పీకర్ కూడా రాజకీయం కోసం మాట్లాడలేదు, ఏ సందర్భాలు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శం తీసుకొని ఆ రోజు స్పీకర్ ఉన్న తమ్మినేని సీతారాం రాజకీయంగా మాట్లాడి చాలా అవమానకరమైన మాట్లాడిన విషయాలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే కేంద్ర పథకాల్లో సెక్యూరిటీ తీసిస్తే ఆయన వంతు చూస్తాననే విషయం కూడా ఆయన బహిరంగంగా మాట్లాడాడు. చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ రోజు స్పీకర్ పదవిలో ఉండి ఈ భూ కబ్జా చేయడం అనేది చాలా దారుణంగా మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా వారు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. దీనిని ఎందుకంటే నాకు తమ్మినేని సీతారాం తండ్రితో సమానమైన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో చెప్పవలసిన అవసరం ఉంది. ఇలాంటి భూ కబ్జాలు చేసే వ్యక్తుల్ని ఆయన తండ్రితో సమానమా? అందుకు ఖచ్చితంగా దీనిని తెలుసుకోవాలి. భూ కబ్జా చేయడమే కాదు, ఇంకా దారుణం ఉన్న మనిషిని బతికున్న మనిషిని వారు మరణించినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి వీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అది దారుణమైన విషయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సభకు ఉందాగా ఉండవలసిన వ్యక్తి ఒక రోడ్డు మీద మాట్లాడే వ్యక్తిలాగా మాట్లాడి సభ ఉందాతనాన్ని కూడా దిగజార్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. తమ్మినేని సీతారాం అన్న వ్యక్తి చరిత్ర హీనంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించుకోలేదు. అందుకు ఈయనపై చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజల తరపున బాధితుల తరపున కూడా మేము డిమాండ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.